2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు చదువుదాం. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయుల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభువు వైనకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరంను ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మహిమ నుండి అధిక మహిమను పొందుచు. హగ్గయి 2:9 వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. మునుపటి మందిరం యొక్క మహిమను మించును అంటే మునుపటి కంటే నెక్స్ట్ లెవెల్కి అధికమైన స్థానములు నేను పెట్టబోతున్నాను. అది వాక్యం. అందరూ సార్ చెప్పండి, మించిన మహిమని. దేవుడు కోరుకునేది రోజు రోజుకి మన గొప్ప స్థానానికి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఓకే, అది ఆయన ఉద్దేశం. మనం అలాగే ఉండిపోతే ఆయనకి ఇష్టం ఉండదు. ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమని చెప్తాడు. ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం 3 యోహాను 2వ వచనంలో ఫస్ట్ ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లినప్పుడు ఆత్మీయుడు అన్ని విషయాల్లో వర్ధిల్లుతాడు. చాలామంది ఆత్మను పక్కన పెట్టేస్తారు. భౌతిక సంబంధమైన మేళ్ళు కోసం, ఉద్యోగ లేదా వ్యాపారం లేదా మిరాకిల్స్ ఇలాంటి వాటి కోసమే వస్తారు. ఎవ్వరూ కూడా ఆ పని చేయకూడదు. దేవుణ్ణి పక్కన పెట్టకూడదు. వరాలను పట్టుకుని దేవుణ్ణి వదిలేయకూడదు. దేవుణ్ణి పట్టుకుంటే వరాలు, దీవెనలు ఆటోమేటిక్గా బస్సు వెళుతూ ఉంటే దుమ్ము ఎలా వస్తుందో, నువ్వు నడుస్తూ ఉంటే నీడ ఎలా వస్తుందో అలా వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ప్రభువును గట్టిగా పట్టుకోవాలి. ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లటం అంటే ఫస్ట్ నెంబర్ 1 ఆత్మీయముగా నీలో చైతన్యం రావాలి. ప్రవర్తనలో మార్పు రావాలి. ప్రవర్తనలో మార్పు రావాలి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఫస్ట్ 7 చదువుదాం, తర్వాత 9 చదువుదాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 7. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము కలదై ఉండెను. చాలా అందగత్తేస్తే. ఓకే, 9వ వచనం చూద్దాం. అప్పుడు ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. వా, ఎస్తేరుకి అందము, సౌందర్యము ఈ రెండే కాదు, ఆమెకు మంచి గుణగణాలు ఉన్నాయి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనదని రాయబడింది. సామెతలు 31:10 వచనంలో. ఈ గుణగణాలు ఎస్తేరులో ఉన్నాయి. చాలామంది క్యారెక్టర్కి వాల్యూస్ ఇవ్వరు. వాల్యూ ఇవ్వకోకుండా అందానికి, సౌందర్యానికి, మనీకి, స్టేటస్కి వీటికి పడి చచ్చిపోతూ ఉంటారు. దేవుడు వినయానికి, విధేయతకి, పరిశుద్ధతకి పెద్ద పెట్టేస్తారు. పరివర్తన రావాలి. మనిషి పరివర్తన చెందుకోకుండా పరిశుద్ధతలోనికి వెళ్ళలేడు. పరిశుద్ధత లేకుండా మనిషి ప్రభువుని చూడలేడు, దైవ ఆశీర్వాదాన్ని పొందలేడు. లింక్ ఒకదానికొకటి లింక్. ఓ చైన్ అనుకోండి, ఒకదానికొకటి లింక్ ఇట్లా ఉంటుంది. అలా లింక్ పెట్టారు. చాలామంది ప్రభువుని నమ్ముతారు, బాప్టిజం తీసుకుంటారు, చర్చికి వస్తారు, వెళ్తారు. కానీ ప్రవర్తనలో పుట్టినప్పుడు వాళ్ళ జీన్స్ ఎలా ఉన్నాయో, ప్రభువుని నమ్మకం ముందు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండేదో, ప్రభువుని నమ్మిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తనలో ఏదో కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ కొంచెం ఉంటుంది అంతే. పెద్దగా మార్పు ఏమి ఉండదు. వాళ్ళ వల్ల ఒరిగేది కూడా ఏమి ఉండదు. ఎవరికి నెమ్మదిగా మనశ్శాంతిగా ఉండదు. వాళ్ళలో ప్రభువుని చూడలేం. 2 కొరింథీ 5:17 ఏమంటాడు? ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. నీ పాత స్వభావం చచ్చిపోవాలి. క్రీస్తు స్వభావం నీలోనికి రావాలి. ఎస్తేరుని చూడగానే అక్కడ ఉన్నటువంటి షండు అనేటువంటి హేగేకి దయ కలిగిందంట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ దయ కలిగిందంట. బా, ఈమె చాలా మంచిది, ఉత్తమరాలు, గుణగణాలు కలిగిన అమ్మాయి. ఈ అమ్మాయికి ఒక స్పెషల్ రూమ్ ఇవ్వండి, ఒక ప్రత్యేకమైన 7 కన్యకలను ఈమె కోసం సిద్ధపరచండి, ఆ పరిమళ సుగంధ క్రియలు అవన్నీ చేయడానికి అని. అక్కడున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. ఈమె నాన్లోకలు, తల్లిదండ్రులు లేనిది ఈమెకి ఇచ్చాడు. ఓకే, లోకంలో సామెత ఉంటుంది, నేను చాలా పర్యాలు చెప్పాను. కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అవుతాను, కొంతమంది తిట్టబుద్ధి అవుతుంటాను.
ఎస్తేరుని చూడగానే పెట్టబుద్ధి అయింది. ఎందుకని? ఆమె గుణం అలాంటిది, ఆమె ప్రవర్తన అలాంటిది. కొందరు చూస్తే తిట్టాలనిపిస్తుంది. వాళ్ళ చేష్టలు అలా ఉంటాయి, వాళ్ళ మాటలు అలా ఉంటాయి, వాళ్ళ విధానం అలా ఉంటుంది. భరించలేం. ఎప్పుడు అలా ఉండకూడదు. మన ప్రవర్తన బైబిల్కి అనుగుణంగా దేవునికి ఇష్టంగా మారాలి. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. బా, ఎంత మంచి మాట అది. చదివారు ఎప్పుడన్నా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చూడండి ఒకసారి. తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. చూడు, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. దావీదు నా ఇష్టానుసారుడు, హృదయానుసారుడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడు అన్నాడు. ఫ్రెండ్స్ వినండి, ఒక వ్యక్తి యొక్క హృదయం దేవునికి ఇష్టంగా ఉండాలి. కొందరు పెళిసిగా ఉంటారు, కొందరు లొంగని వారుగా, వంగని వారుగా, మాట విన్నవారుగా ఉంటారు. పాత నిబంధనలో సౌలు రాజు ఉన్నాడు. చెప్పింది కొంత చేసేవాడు, కొంత నాకు తెలుసులే పోవా అనేవాడు. ఎవరిని? దేవుని కూడా, సేవకులను కూడా. నాకు తెలుసులే, నేను చేసింది కరెక్ట్. తిక్క అర్థండి. కొంతమంది చెప్పింది వినరు, వాళ్ళు అనుకున్నది చేసేస్తారు. అంతే. తిట్టాలని తిట్టేస్తారు, కొట్టాలని కొట్టేస్తారు, వెళ్ళాలని వెళ్ళిపోతారు, తినాలని తినేస్తారు. అరేనా? పోట్లాడికి వెళ్ళాలని పోట్లాడిపోతా వేస్తారు, సినిమాకి వెళ్ళాలని సినిమాకి వెళ్ళిపోతారంటే, చర్చికి రావాలంటే వస్తారు, లేదంటే మానేయంటే మానేస్తారంటే. వాళ్ళ ఇష్టం, దేవుని ఇష్టం ఏముండదు. కానీ దావీదు విషయంలో నేను ఏం అనుకుంటానో నా కొడుకు అదే చేస్తాడు. నేను ఏం చెబితే ఓకే డాడీ ఎస్ అంటాడు. వావ్! దేవుడు తీసుకెళ్ళి గొర్రెలు కాసుకొని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? సింహాసనం కూర్చోబెట్టాడండి. ఒక సామాన్యుని బయటికెళ్ళి, తన గతం ఒక సామాన్యుని కుటుంబం, ఎన్నిక లేని కుటుంబం, ఎవరు పట్టించుకుని కుటుంబం. అతను ఎవరు? ఒక పాలేరు, గొడ్ల కాసుకునేవాడు, బర్రెలు మేపుకునే ఒక ఆపరి. ఎక్కడున్నప్పుడు కింగ్. బా, మరి కింగ్స్ ఎవరన్నా వాళ్ళ ఇంట్లో ఉన్నారా? ఎవరు లేరు. వాళ్ళ వంశంలో ఉన్నారా? ఎవరు లేరు. ఒక వ్యక్తి యొక్క హృదయము దేవునికి ఇష్టంగా మారితే, దేవునికి ఇష్టంగా అనుకూలంగా మలుచుకుంటే ఎంత దీవెన ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉంటే తోటి మనుషులకు ఎలా దయను కలిగిస్తాడు. ఎస్తేరు ఎవరు? తల్లిదండ్రులు లేని అమ్మాయి. ఎవరి అమ్మాయి చెప్పాలి? ఒక స్లేవ్, బానిస. అందం ఉంది, కానీ అందంతో పాటు వెనకాలే గర్వం కూడా ఉంటుంది. సౌందర్యం ఉంది, సౌందర్యంతో పాటు అతిశయం కూడా ఉంటుంది. అవి లేవు అమ్మాయిలు. పొగరు పట్టిన మాటలు, తలబిరిసెక్కిన మాటలు లేవు. దేవునికి అనుకూలమైనటువంటి మనస్తత్వం. అందుకే బోయజ్ అంటాడు రూతుని. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానువు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. వావ్! నువ్వు యెహోవా చేత దీవెన నొందిన దానవు. ఆమె పరిస్థితి ఏంటి తెలుసా మీకు? పొజిషన్ ఏంటి తెలుసా? అప్పటికి ప్రభు నమ్మింది, నయోమి కుటుంబంలోకి వచ్చింది. నయోమి భర్త చనిపోయాడు, ఈమె బావగారు చనిపోయాడు, ఈమె పెనిమిటి చనిపోయాడు, ఆస్తి పోయింది, అంతా అడుగంటూ పోయింది. ఆ పరిస్థితిలో ఉన్న అమ్మాయిని పరిగెరుకోవడానికి వచ్చింది చేలోకి, బోయేజ్ చేలోకి. కూలి కూడా కాదు, పరిగెరుకోవడం, ఇంకా లీస్ట్ పొజిషన్. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన నొందినదాను. ఈ దేశానికి వచ్చినప్పుడు నీ గురించి విన్నా, చూశా. నా పొలంలోకి వచ్చినప్పుడు మంచి సత్ప్రవర్తన కలిగిన అమ్మాయి. కానీ ఇప్పుడు కొంత టైం వచ్చింది, కొంత లాంగ్ గ్యాప్ వచ్చింది నేను చూసినప్పటి నుంచి ఇప్పటికి. కానీ నీ సత్ప్రవర్తన ఇంకా పెరిగిందమ్మా, నీ విధేయత ఇంకా పెరిగింది, నీ భక్తి ఇంకా పెరిగింది, నీ మాట తీరు ఇంకా మారింది. ప్రేమగా మాట్లాడతావు, యథార్థంగా జీవిస్తావు, ఎక్స్ట్రాలు పోవు, ఎక్స్ట్రాలు వేయవు మగాళ్ళని చూసి. ఓకే, ఓవర్గా ఆ కటింగ్ ఈ కటింగ్ అని ఎట్లా చెయ్యవు. కాబట్టి నువ్వు దేవుని దీవెని పొందుతావు అని చెప్పాడు. మునుపటి సత్ప్రవర్తన కంటే ఎనుకటి సత్ప్రవర్తన మరీ పెరిగింది. ఫ్రెండ్స్, రక్షణ పొందకు ముందు వేరు ప్రవర్తన, త్రాగుడ, వ్యసనాల, జూదమా, వ్యభిచారమా, కుట్లాట్ల, గొడవల, ఇవి ఇలాంటి కొన్ని ఉండొచ్చు. ప్రభువుని తెలిసిన కొన్ని మానేస్తారు, కానీ అంతరంగం అందరిలో మారిపోదు. అక్కడ అంటాడు, ఓ మాట మనం గమనించాలి. 2 కొరింథీ 5:17లో ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే కొత్తదే, మొత్తం పాతవి గతించను, సమస్తము దేవుని వలన ఆయను. దేవుని అంటే దేవునిలా మారిపోతాడు. దేవునికి ఇష్టమైన మనసు వచ్చేస్తుంది, దేవునికి దగ్గర పోలికగా మారిపోద్దాం మైండ్ సెట్. అది వాక్యం చెప్తుంది. రూతులో ఆ లక్షణాలు వచ్చినాయంట. రూతులో ఆ లక్షణాలు వచ్చినాయి కూడా దేవుడు వదిలేశాడా? వదలలే.
పరిగెరుక్కున్న అమ్మాయిని తీసుకెళ్ళి ఆ బోయాజుకు భార్య అని చేయటమే కాకుండా దావీదికి అవ్వ అంటే నానమ్మ అక్కడ పెట్టగానే యేసుక్రీస్తు వంశావళిలో రూతుని పెట్టేసుకున్నాడు దేవుడు. మించిన మహిమ. గతంలో మోయాబీరాలు, గతంలో విధవరాలు, గతంలో దరిద్రురాలు, ఇప్పుడు సంపన్నురాలు, ఇప్పుడు చెప్పాలా రాజుల వంశంలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేరిపోయాను. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో సత్ప్రవర్తన ఉంటే దేవుడు ఎలా ఇచ్చిస్తాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు ప్రభు బల్ల సమీపించబోతున్నాం. మనం ఎప్పటికప్పుడే మన హృదయాన్ని మెరుగుపరుచుకోవాలి. దావీదు అంటాడు 51 కీర్తన 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము. శుద్ధ హృదయము కలగచేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఎప్పటికప్పుడే అన్క్లీన్నెస్ నాలో ఏముందో తీసివేయి. నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. ఆత్మీయుడు ఎప్పటికప్పుడే ప్రాస్పరిటీ గురించి వినాలా, విశ్వాసం గురించి వినాలా అనండి. ఎప్పటికప్పుడే హృదయాన్ని కూడా శుభ్రం చూసుకోవాలి. డైలీ స్నానం చేపితే కంపుకూడదు. రోజు ఇల్లు ఓడపోతే, బూజు దొలవపోతే అదే కొద్ది రోజులు దయ్యాలు కొంపగా మారిపోదు, డస్ట్బిన్లో మారిపోదు. కత్తిని వాడపోతే జంగ్ తుప్పడుద్ది, వాడుతూ ఉంటే పదును పెట్టకపోతే చెప్పాలా మొద్దుబారుద్ది. అలాగే హృదయాన్ని ఇప్పటికప్పుడే ప్రభు సందులో కుమ్మరించుకోకపోతే భ్రష్టుడు అయిపోతావు, బలహీనపడిపోతావు, అవిడేడు అవుతావు, మనస్సాక్షి కఠినమవుద్ది, దేవునికి దూరం అవుతావు, చేయకూడని పనులు చేస్తావు. నీ పెద్దగా ఏమీ అనిపించదు. చేయకూడని పనులు చేసినా సరే, మాట్లాడకుండా మాటలు మాట్లాడినా సరే, తప్పు జీవితం జీవించినా సరే, ఎవరైనా చెప్తే నాకు నచ్చదు, నాకు తెలుసులే అంటావు. అందుకని పౌలు అంటాడు 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోవుదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఓ గొప్ప అపోస్తలుడు, గొప్ప దైవజనుడు, ఎన్నో సంఘాలు కట్టినవాడు, ఎంతోమంది శిష్యులు తయారు చేసినాడు. అంటున్నాడు ఏమని తెలుసా? అప్పటికైనా పరిశుద్ధ పౌలు అంటున్నాడు నా శరీరాన్ని నలగొట్టుకు నీకుపోటు నా హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే భ్రష్టుడైపోతానేమో. 3 వారాలు విశ్వాసం గురించో, విధేయత గురించో, కుటుంబాల గురించి, దేని గురించో వాక్యం చెప్పుడు వచ్చినా కనీసం మంత్లో 1 వారం అయినా సరే కొంచెం అన్క్లీన్నెస్ ఏదే ఉందో దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఆ జంగు తుప్పు రాలిపోద్ది. ఎప్పటికప్పుడే షార్ప్గా ఉంటాం. కొంతమంది రారనుకోండి, కానీ మనం ఏం చేయలేము. స్నానం చేయడానికి ఇష్టపడినవాడే రాడు చర్చికి. వాక్యం అనే ఉదక స్నానం అని రాయబడి అందరూ చెప్పండి. ఎప్పుడు మర్చిపోవద్దు. ఎఫెసీ పత్రిక 5 అంటాడు, నేను శ్రేష్టమైన పవిత్రాలైన కన్యకగా నా ముందు నిలబెట్టుకోవడానికి వాక్యమనే ఉదక స్నానము చేత, వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యము చేత ఉదక స్నానం చేయకోకుండా ప్రభురాత్రి భోజనం తీసుకున్నావంటే బ్రష్ చేసుకోకుండా అన్నం తినేసినట్టు, స్నానం చేయకోకుండా 10 రోజులు పడుకున్నట్టు. కొంతమంది ఉంటారు, కారు కొనుక్కుంటాడు, ముందు 1 రోజు తుడుతాడు, 3వ రోజున 2వ రోజు 3వ రోజు నీతో గుడ్డ పెట్టి టక్ కొడతాడు, 4వ రోజున ఆ సీట్ మీద ఉదేశం ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ కారు నిండా పైన పక్షులేసిన రెట్టలు, దుమ్ము, అదన్నా గట్రా ఎట్టా ఉంటుంది తెలుసు నీకు, భయంకరం అనమాట. ఆయన చూడగానే అర్థమైపోతాడు ఇటు పెద్ద బద్దకసుడికి నంబర్ 1 సోమరి. కారైనా బైక్ అయినా సరే అంతే, సోమరి నంబర్ 1 అని చెప్పేయచ్చు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా కొంతమంది ఇలా ఉండిపోతారు. చర్చికి రారు, వాక్యం వినరు. సినిమా 3 గంటలు, క్రికెట్ మ్యాచ్ 6 గంటలు ఎడతెరుపు లేకుండా చూస్తాడు, సొల్లు కబుర్లు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ చర్చికి రావాలి అని అంటే చాలా కష్టం, ఇబ్బంది. ఎందుకంటే ఉదక స్నానం లేదు, చేయరు. అప్పుడు వస్తాడు సాక్రిమెంట్, ప్రభాతి పూజ, ప్రభా సోత్రం 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 సోత్రం, శుద్ధి ఏం కాదు. గ్యాంబ్లింగ్ క్యాండిడేట్లు ఇవన్నీ కడుక్కోవాలి. హృదయాన్ని ఎప్పటికప్పుడే నువ్వెంత నీతిగా జీవించినా సరే, అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇతరులకు ప్రకటించిన నేను ఏమైపోతాను, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. ఫాస్టింగ్ ప్రేయర్, శరీరాన్ని నలగొట్టుకుంటావు, ఆత్మ బలపడుతుంది. శరీరాన్ని ఫాస్టింగ్ పెడితేనే శరీర క్రియలు సచ్చి ఆత్మలో జయిస్తావు. పౌలు వచ్చేసాడు, ప్రేయర్ చేయాలి. ప్రభా నాలో ఉన్న బలహీనతను, పాపపు స్వభావాన్ని, కోపాన్ని, అదేనండి ఊరికిని అభ్యంతరపడే మనస్తత్వం. ఎందుకని మనిషికో జబ్బు మహిళ సుమతి, ఇది నా పద్యం. ఒకరికి సిగరెట్లు తాగేది, మందు తాగేది, లేదా వ్యభిచార పనులు చేసేది, కొంతమంది సుట్ట బీడి లేదా డ్రగ్స్, ఇలాంటి కొంతమంది. మరి కొంతమంది వాటి జోలికి ఏం పోరు, సినిమాలు సీరియళ్ళు.
మరికొంతమంది ఈ రెండింటి జోలిపోరు, తేడా వస్తే తాస్పం అరేనా. ఉక్రెయిన్ మీద రష్యన్ ప్రెసిడెంట్ చేస్తా అన్నాడు, అట్ట ఆగడం ఎందుకు చేస్తాడో ఆయనకే తెలియదు. ఇగో నేనే నంబర్ 1. ఆ నాటో దేశాల్లో వీళ్ళకన్నా చేరే సభ్యతను చూసినాడంటే అమెరికా వాళ్ళు ఎవరో వచ్చి ఫ్రాన్స్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ టెస్ట్ చేస్తారు పక్క దేశాల్లో. ఎప్పుడన్నా మళ్ళీ అదే బాంబు నా మీద వేస్తే ఆ దేశానికి అవుద్దేమని ఇన్సెక్యూరిటీతో ఎంతమంది సైనికులు, ఎంత ఖర్చు, అదేనా అలా వాల్యూ, ఫైనాన్షియల్ వాల్యూ ఎంత పడిపోయిందో. అందరూ ఆగమన్నా సరే ఆగట్లా, అంతే బొసుకొట్టేస్తారు. ఇంట్లో భర్త మీద లెక్క చేయదు, తల్లిదండ్రులు లెక్క చేయదు, ఈ అమ్మాయి లేదా అబ్బాయి లేదా ఈయన, అంతే. ఎగిరి కొడతాం, తిడతాం, నెమ్మదే ఉండదు. మనిషికో జబ్బు. కొందరు ఏం తిట్టరో లోపల తిట్టేసుకుంటాడు. కొంతమందికి అసూయ, పక్కన వాళ్ళు ఎవరైనా బాగున్నారు, మంచి డ్రెస్ చేస్తున్నారు అనుకోండి, మంచి కారు కొన్నారు, వీళ్ళకి నచ్చదు. వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టారు, నచ్చదు. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, నచ్చదు. వీళ్ళు కూలిపోతూ ఉంటారు లోపల. ఇదొక జబ్బు. తాను చేయలేని యుద్ధం దావీదు జయించాడని సౌలుకి అసూయ వచ్చేసింది. దాంతో దయ్యం పట్టేసింది. దయ్యం పట్టిన మాట వినండి, ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ ఉంటాడు. ఇవి పోవాలా? సత్ప్రవర్తన కలిగి జీవించాలి. అందరు చెప్పండి, సత్ప్రవర్తన కలిగి జీవించాలి. దేవుని ఆత్మకు చోటు ఇచ్చినప్పుడే సత్ప్రవర్తన నిలువ వస్తుంది. నువ్వు గతంలో ఎలాంటి వాడైనా పౌలు ఒకప్పుడు ఎవరు రౌడీ, అంతకుడు, దోషకుడు, హానికుడు అని చెప్పాడు. 1 తిమోతి 1:12 పూర్వము దోషకుడును, హింసకుడును, హానికుడును ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన గురించి. తర్వాత ఏమయ్యాడు? యేసుక్రీస్తులా మారిపోయాడు. 1 కొరింథీ 11:1 అంటాడు, నేను క్రీస్తును పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి జీవించండి. క్రీస్తులా గుణగణాలు, కోపం పోయింది, అసూయ పోయింది, ద్వేషం పోయింది, కక్ష తీర్చుకునే మనసు పోయింది, శత్రుత్వం పోయింది, చంపేసేవాడు జనాలు, సంఘాన్ని హింసించాడు, జైల్లో ఏం చేసేవాడు, మతం. ఇప్పుడు మతం లేదు, మార్గాన్ని అనుసరించాడు, పరివర్తన చెందాడు, ప్రభువులా మారాడు. ఎప్పుడైతే ప్రభువులా మారాడో మించిన మహిమను దేవుడు ఇచ్చేశాడు. సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించాడు. చాలా అతను ఒక రకం చెప్పాలంటే ప్రొఫెసర్, పీహెచ్డీ చేసినాడు. అలాంటి వాడు ఆ ధర్మశాస్త్రం పట్టిన ఏలాడు. ఎప్పుడైతే పరివర్తన చెందాడో దేవుని కృప చూడండి, గొప్ప అపోస్తుని చేశాడు. అతడు తాకిన వస్త్రాలు పట్టుకెళ్తే రోగులు స్వస్థపడ్డారు. అతను కట్టుకుని నడికట్టు పెట్టి దయ్యాలు గచ్చ వండికి పారిపోయినాయి. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. ఈరోజు ఎవరైతే గతము కంటే ఇప్పుడు నా జీవితంలో మార్పు రావాలి, పరివర్తన రావాలి, పరిశుద్ధంగా జీవించాలి, సత్ప్రవర్తన కలిగి జీవించాలి. ఎస్తేరుని చూడగానే అక్కడ హేగేకి దయ కలిగింది. నా పట్ల కూడా మనుషుడికి నా ప్రవర్తన నుంచి దయ కలగాలి, ప్రేమ కలగాలి అని ఎవరైతే మాట తీరుని, ప్రవర్తన అన్నీ మార్చుకుంటారో నేను తీసుకెళ్ళి దేవుడు టాప్ ప్లేస్లో పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాంటి టాప్ ప్లేస్లో చెప్పనా? 45వ కీర్తన 7వ వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు గనుక. వావ్, నీతిగా బతకాలి. గతంలో నీతి లేదు, యథార్థత లేదు, పాపం చేస్తూ ఉండేవాడు, తిడుతూ కొడుతూ బాధాకరంగా ఉండేవాడు, గెరాసీల్లో దెయ్యం పట్టిన వాళ్ళలాగా ఉండేవాడు. అలాంటి వాడు నువ్వు వాటిని మానేసి ఇలాంటి వ్యసనాలు ఎవరైతే ఉన్నాయో అలాంటి వాటిని ద్వేషిస్తున్నావు, అలాంటి పనులు నేను చేయకూడదని తీర్మానం తీసుకున్నావు, భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. కాబట్టి కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నిన్ను బాగా భక్తి చేస్తున్నావు కాబట్టి, పరిశుద్ధంగా జీవిస్తున్నావు కాబట్టి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నేను కుంగి కుషించిపోతావు అన్నాడు దేవుడు. అనలే, చాలామంది సేవకులు ఇది బోధిస్తారు. యేసుప్రభుని నమ్మేవో శ్రమలు వస్తాయి, బాప్టిజం తీసుకున్నావో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, తట్టుకోవాలి. వాళ్ళేమో కానీ ముందు ఈయన చెప్తాడట, వీడి ముందు ప్రవచించేస్తారు. ఇక్కడ అన్నాడు, భక్తిహీనతను, నీలో ఉన్న పాపాన్ని నువ్వు ద్వేషించి, గతంలో బలహీనత అట్లెందుకు జీవించాను, అట్లెందుకు తిట్టేవాడిని అని మానేసి నువ్వు ఎప్పుడైతే నీతిని ప్రేమిస్తావో నీ తోటి వాళ్ళకంటే, నీ క్లాస్మేట్స్ కంటే, నీ బ్యాచ్మేట్, నీ రూమ్మేట్స్ కంటే, నీ ఏరియా ప్రజల కంటే, సమస్త జనముల కంటే హెచ్చుగా నేను దీవిస్తా, గతము కంటే మించిన మహిమను నీకు ఇస్తా. ఫ్రెండ్స్, ఇది కావాలి సంఘానికి, ఇది కావాలి ఆత్మీయుడికి. దీన్ని పక్కన పెట్టేసి క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది ఎక్కడికో, ఆచారాలు, సాంప్రదాయాలు. క్షమించు నాయన, నా మాటల్లో, నా చర్యల్లో చిన్నగా రెచ్చగొడితే రెచ్చిపోతాను, పిచ్చి మాటలని మాట్లాడేస్తాను, తిట్టేస్తూ ఉంటా, తోలనాడుతూ ఉంటా, ద్వేషిస్తూ ఉంటా, బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాను, నన్ను క్షమించు, నా మనసును మార్చండి. ఎస్తేరు చూడగానే
ఏగే కానీ రాజు కానీ ఎలా దయ కలిగిందో అలా నా పట్ల దయ కలగాల. దావీదుని చూసిన వారందరూ ఫ్యాన్స్ అయిపోయారట. అలాంటి సత్ప్రవర్తన, అలాంటి మాట తీరు నాకు కావాలి. కృప దయచేయండి, నీ దీవెన నాకు దయచేయండి, జయము నాకు ఇవ్వండి. నజరేయుడైన యేసు నామములో మించిన మహిమిస్తాను. నాకు నా కుటుంబంలో పరలోకపు ఆనందం ఉండాలి, మెటీరియల్గా ఉండకూడదు. కృపనివ్వండి, గొప్ప కార్యాలు చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.